చేంజర్ నుంచి ఇప్పటికే 2 సాంగ్స్ వచ్చేసాయి. మూడో పాటని గురువారం రిలీజ్ చేశారు. 2 పాటలు భారీ సెట్టింగ్స్, భారీ బడ్జెట్ తో రూపొందితే మెలోడీగా సాగిన థర్డ్ సాంగ్ ని హీరో హీరోయిన్స్ పై గ్రూప్ డాన్సెస్ లేకుండా సోలోగా చిత్రీకరించారు దర్శకుడు శంకర్. మూడో పాట ఎలాంటి ఇంప్రెషన్ కలిగించిందో చూద్దామా? సంక్రాంతి బరిలో ముందుగా జనవరి 10న గేమ్ చేంజర్ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే 2 ఫాస్ట్ బీట్ సాంగ్స్ తో వచ్చిన తమన్ మూడోసారి మెలోడీ ట్యూన్ తో ఇంప్రెస్ చేశాడు. రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ అంచనాలు పెంచేస్తున్న గేమ్ చేంజర్ పాన్ ఇండియాగా రిలీజ్ అవుతోంది. ఈ మధ్యనే బుచ్చిబాబు షూటింగ్ లోకి అడుగుపెట్టిన చెర్రీ ఫస్ట్ స్కెడ్యూల్ పూర్తి కాగానే గేమ్ చేంజర్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశాడు. శంకర్ సినిమాలో పాటలకి ప్రత్యేకత ఉంటుంది. సెట్ లో తీసినా విదేశాల్లో తీసినా రిచ్ గా తీయడం ఆయన స్టైల్. నానా హైరానా సాంగ్ ను ఫారిన్ లోని అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించాడు. కార్తీక్, శ్రేయా ఘోషల్ పాడగా రామజోగయ్య శాస్త్రి ఈ మెలోడీని రాశారు. రామ్ చరణ్ ఇందులో తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ పోషించాడు. ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్ లో 2 పాత్రలను పరిచయం చేశాడు శంకర్. రైతుగా, ఎన్నికల అధికారిగా 2 డిఫరెంట్ రోల్స్ లో కనిపించనున్నాడు చెర్రీ. రీసెంట్ గా రిలీజ్ అయిన మెలోడీ నానా హైరానాతో గేమ్ చేంజర్ పై అంచనాలు మరింతగా పెరిగాయి.